కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. అంటే కృషి చేస్తే లేదు అనే పదమే ఉండదు అనేది దీని అర్థం. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు సమీపంలోని చిన్నయ్య గారి పల్లె అనే విలేజర్స్‌ని చూస్తే ఇది నిజంగా నిజమేమో అనిపిస్తది. ఆ ఊర్లో 900 మీటర్ల ఎత్తులో కొండుంది. ఆ కొండ మీద ఆ ముక్కంటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ముక్కంటేశ్వర స్వామి ఆలయం శిథిలావస్థకు చేరింది. దాన్ని బాగు చేయాలి అన్నా అక్కడికెళ్ళడానికి అవకాశం లేదు. రీజన్ ఏందంటే ఆ కొండ మీదకి మెట్లు లేవు. అక్కడ భక్తులందరూ ఎట్నో అష్టకష్టాలు పడి రకరకాల మార్గాల్లో కొండ మీదకి చేరుకునేవాళ్ళు. ప్రధానంగా శివరాత్రి, కార్తీక మాసాల్లో. ఆ ఆలయాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రధానంగా కావాల్సింది మెట్లు. దానికోసం గ్రామస్తులు ఒక ఆలోచన చేసిర్రు. అదేందంటే ఒక ట్రాక్టర్‌ని విడిభాగాలుగా చేసి కొండ మీదకి తీసుకెళ్లిర్రు కష్టసాధ్యంగా. తీసుకెళ్ళిన తర్వాత ఆ ట్రాక్టర్ వీల్స్ తీసేసి అక్కడ దాన్ని ఒక ఫిక్స్డ్ ప్లేస్‌లో ఫిక్స్ చేసిర్రు. మళ్ళీ మొత్తం అసెంబుల్ చేసిర్రు. చేసిన తర్వాత ఒక రైల్వే ట్రాక్ లాంటి నిర్మాణాన్ని ఐరన్ బార్స్‌తో ఆ ట్రాక్టర్ వరకు ఏర్పాటు చేసిర్రు. ఆ తర్వాత ఆ ట్రాక్ మీద ఒక ట్రాలీని పెట్టిర్రు. ఆ ట్రాలీకి, ఈ ట్రాక్టర్‌కి ఐరన్ రోప్‌తో అనుసంధానం చేసిర్రు. ఈ ట్రాక్టర్ ముందుకు నడిచినప్పుడు ఈ రోపు పైకెళ్తుంది. ట్రాక్టర్ వెనక్కి నడిచినప్పుడు ఈ ట్రాలీ కిందికొస్తుంది. అట్లా ఆ మెట్ల నిర్మాణానికి కావాల్సిన బండరాళ్ళని, మెటీరియల్‌ని ఈ ట్రాలీ ద్వారా అవసరమైన మేరకు ఎత్తుకు తీసుకెళ్ళి అక్కడ దించుకొని మళ్ళీ ట్రాలీ కిందికొచ్చేది. ఇట్లా దగ్గర దగ్గర 800 పైచిలుకు మెట్లను నిర్మించి ఆలయం వరకు తీసుకెళ్లిర్రు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళేమైందంటే గుడిని బాగు చేయించాలి. దానికోసం దాతల సహాయం అర్థిస్తుర్రు.